అందరికీ నమస్తే అండి. ముందుగా ఒకసారి ఈ వార్త చూడండి. దీని తర్వాత నేను నా రియాక్షన్ చెప్తాను. సమీపంలో ఉన్న మట్టి బురద లాంటివి తీసుకొచ్చి వాటి ముందుగా మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చిత్రపటాలకి వాటికి అయితే బురద మట్టి ఇలాంటివి కొట్టి తర్వాత అనంతరం అయితే అది ఫోటోలను అయితే ధ్వంసం చేశారు. ఈ దాడి పాల్పడింది ఇటు జనసేన కార్యకర్తలు అయితే కొందరు చెప్తున్నప్పటికీ అసలు పూర్తి స్థాయి విచారించి వాళ్ళు జనసేన కార్యకర్తలు లేక జనసేన జెండాలతో మరి ఎవరైనా వచ్చి సచివాలయాలపై దాడి చేశారా అనే కోణంలో కూడా అటు అనుమానాలు అయితే వ్యక్తం అవుతున్నాయి. అదేవిధంగా చూసుకుంటే ముఖ్యంగా ఇటు కొయ్యలగూరు మండలంలో అటు వైసీపీ నాయకులకి జనసేన కార్యకర్తలకి గత 5 సంవత్సరాలుగా కూడా అనేక ఘర్షణలు అయితే. నా ఉద్దేశం ఏంటంటే ఇందులో నిజంగా జనసేన కార్యకర్తలే చేశారా, లేకపోతే వాళ్ళ ముసుగులో వాళ్ళు ఆ జనసేన జెండాలు పట్టుకుని వేరే ఏదైనా పార్టీ కార్యకర్తలు ఈ కార్యక్రమం చేశారా అనేది ఒకటి తేలాల్సింది ఉంది. ఒకవేళ నిజంగానే జనసేన కార్యకర్తలే కనుక చేసుంటే యాక్చువల్గా పవన్ కళ్యాణ్ గారు ఏదైతే ఆయన అభిమతం ఉందో, ఆయన పార్టీ సిద్ధాంతాలు కానీ కార్యకర్తల నుంచి ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నారో దానికి విరుద్ధంగా ఇక్కడ జరుగుతున్నట్టు లెక్క. అంటే ఆయన యొక్క మాటని కాదని వ్యతిరేకించి చేసినట్టుగా మనం భావించవచ్చు. ఎందుకంటే ఆయన గెలవంగానే ఆయన చెప్పిన మాటలు కూడా వీళ్ళకి చెవికి పట్టలేదని అభిమానులకి ఆ కార్యకర్తలకి ఉండొచ్చు. చాలా ఈ 5 సంవత్సరాలు వాళ్ళు పడిన బాధలు, క్షేత్రస్థాయిలో వైసీపీ నాయకుల నుంచి ఎదురైన ఇబ్బందులు చాలా ఉండొచ్చు. బట్ దానిని వీళ్ళు చట్టంని చేతిలో తీసుకుని ఇటువంటి కార్యక్రమాలు, ఆ సచివాలయాన్ని ఏదైనా పాడు చేసిన నిజంగా కనుక వాళ్ళు చేస్తుంటే కనుక అది యాస్టీజ్ మరి జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ప్రభుత్వం రాగానే ప్రజావేదిక కూల్చారో మనం తప్పని అంటున్నాము. ఇవాళ మళ్ళీ రాగానే ప్రభుత్వంలోకి మనం రాగానే ఇటువంటి కార్యక్రమాలు కనుక ఎవరన్నా పొరపాటున జనసేన కార్యకర్తలు పాలు పంచుకుంటే కనుక అది పవన్ కళ్యాణ్ గారి యొక్క ఉద్దేశానికి, ఆయన ఆదర్శానికి తప్పకుండా మీరు ఆపోజిట్గా వెళ్తున్నట్లు లెక్క ఖచ్చితంగా. ఎందుకంటే ఆయన సమర్థించరు ఇటువంటి కార్యక్రమాలని. ఆయన ఉద్దేశాలను కనుక మీరు నిజంగా డైజెస్ట్ చేసుకుని ఆకలింపు చేసుకుని ఫాలో అయ్యే కార్యకర్తలు అయితే కనుక ఇటువంటి ధ్వంసం చేసే కార్యక్రమాలు కానీ, లేకపోతే విగ్రహాలకి పెట్రోల్ పోసి తగిలెట్టే కార్యక్రమాల్లో కానివ్వండి, పాత ఎమ్మెల్యేల యొక్క శిలాఫలకాలు పగలగొడటం, వాటికి పేర్లకి పెయింట్లు వేసేసేయటం, అవన్నీ మీరు చేయాల్సిన నెసెసిటీ లేదు. నిజంగా కనుక అది తప్పు కార్యక్రమాలు అయితే కనుక ఆటోమేటిక్గా రానున్న రోజుల్లో చట్టబద్ధంగా న్యాయపరంగా జరిగిపోతాయి. అవి మీరెందుకు అంత అగ్రెసివ్గా ఫీల్ చేయాల్సిన నెసెసిటీ ఉంది? మీరు ఎక్కడన్నా ఒక చిన్న కార్యక్రమం చేస్తే దానిని పెద్ద భూతద్దంలో చూపించి ప్రజలకి నెగిటివ్గా చూపించే బాధ్యత ఖచ్చితంగా వైసీపీ తీసుకుంటుందని ఇంతకుముందు నేను వీడియోలో కూడా చెప్పాను. కాబట్టి చాలా జాగ్రత్తగా హుందాగా వ్యవహరించాల్సిన విషయాలను మీరు కుర్రవాళ్లకు ఆవేశం ఉంటుంది ఖచ్చితంగా, దాన్ని కంట్రోల్ చేసుకుని రానున్న రోజుల్లో జాగ్రత్తగా మంచి పేరు తెచ్చుకునే విధంగా కార్యకర్తలుగా ఎదగాలి తప్ప మీరు ఇటువంటి కార్యక్రమాలు చేసి వాళ్ళు ఏదో ఊపుంది కదా ఊపేస్తామనంటే చాలా రేపొద్దున్న మళ్ళీ ఆ పోలీస్ కేసులు ఉంటాయి. ఇవన్నీ తలనొప్పి వ్యవహారం. అది అధినాయకులకి వాళ్ళు మంచి కార్యక్రమాలు చేసుకునే విధానంలో మిమ్మల్ని కూడా కాపాడుకుంటూ మళ్ళీ ఈ కేసుల చుట్టూ మిమ్మల్ని విడిపించడం, ఇవన్నీ ఆ ప్రాసెస్లో, ఆ డెవలప్మెంట్ ప్రాసెస్లో మీకు అడ్డంకులు క్రియేట్ చేయటం అవుతుంది మీరు. కాబట్టి అటువంటి జోలికి వెళ్ళకుండా మీరు సంయమనం పాటించి ఓర్పుగా ఎన్నాళ్ళు ఉన్నారు, భరించారు, ప్రభుత్వంలోకి వచ్చారు కాబట్టి మనం వచ్చాం కాబట్టి దాన్ని ఏ రకంగా అయితే మంచి కార్యక్రమాలు చేస్తూ తీసుకెళ్ళాలి అలాగే వెళ్ళాలని తప్ప చెడ్డ పేరు తెచ్చుకునే పరిస్థితి ఎక్కడ తేవద్దు. అది ఎట్టి వయసులో పవన్ కళ్యాణ్ గారు అయితే నాకు తెలిసినంత వరకు, నాకు అర్థమైనంత వరకు ఆయన ఇటువంటివి యాక్సెప్ట్ చేయరు. థ్యాంక్ యూ.